నాకేంటంటే చిన్నప్పటి నుంచి హ్మ్. ఈ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలగాలి అని హ్మ్. అలాంటి వ్యక్తుల్ని చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసేవాడిని. ఓ పిచ్చాడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే హ్మ్. వాడి వెనకాలే ఒక 1 మైలు, 2 మైళ్ళు వెళ్ళిపోయేవాడిని. హ్మ్. అదేంటాడు హ్మ్. ఆ ఎండిపోయిన పీ తీసి జేబులో పెట్టుకుంటున్నాడు. హ్మ్. వాడికి తెలీదు. హ్మ్. అది ఎలా తీసి ఎండిపోయింది అది తీసి జేబులో పెట్టుకుంటున్నాడు. హ్మ్. పేపర్ తీస్తున్నాడు తలకు చుట్టుకుంటున్నాడు. హ్మ్. అంటాడు అక్కడ ఏదో గ్లాస్ దొరికితే దాన్ని గోడకేసి కొడుతున్నాడు. పళ్ళు నెయ్యి అంటాడు. హ్మ్. గ్లాస్ పగిలిపోయింది. ఆ చేస్తున్న ఆ పిచ్చి చేష్టలన్నీ చూసి ఓహో! మెంటల్లీ ఇలా అయిపోతారా? హ్మ్. ఇలా ఉంటారా? అని అలా ఫాలో అవుతూ ఉండేవాడిని చివరిదాకా. సపోజ్ రేపు పిచ్చోడు క్యారెక్టర్ వచ్చింది. హ్మ్. ఈజీగా చేయొచ్చు. హ్మ్. మనకి డైరెక్టర్ కోచింగ్ ఏమి అక్కర్లేదు. చేయగలనండి. అలాగే నత్తి వాళ్ళు ఉన్నారనుకోండి. హ్మ్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అలా అబ్జర్వ్ చేసేవాడిని. నేను నవ్వేవాడిని కాదు. హ్మ్. వాడికి ఏంటంటే పర్టిక్యులర్ ఒక్కో లెటర్ దగ్గరే స్టామరింగ్ వస్తుంది. కానీ సో కాల్డ్ సినిమాల్లో మా 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 ఊళ్ళో తాత 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 ఇలా ఇలా మాట్లాడేస్తుంటారు హ్మ్. సినిమాలో. దట్ ఈస్ హ్మ్. నాట్ కరెక్ట్. 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 యాక్చువల్ స్టామరింగ్ ఈజ్ మొన్న సినిమా చూసాను ఏంటనుకుని అంటూ ఉంటాడు. ఖడ్గం అని చెప్పడం తిరగట్లేదు. అని ఖడ్గం అని మనం అంటే ఖడ్గం హ్మ్. అంటాడు. హ్మ్. అదా ఇది కరెక్ట్ స్టామర్. ఆ! ఎక్కడైతే క్రిటికల్ వర్డ్ ఉంటుందో హ్మ్. అక్కడ వాడికి స్టామరింగ్ వస్తూ ఉంటుంది. అది నేను అబ్జర్వ్ చేసి నత్తి క్యారెక్టర్ ఇస్తే ఇలా చేయాలి. అంతేగాని ప్రతి లెటరు కాకినాడ రేవు కడ ఓ ఓ ఓ ఓ ఆడెక్కి బొంబాయి అలాగా ఏ నత్తివాడు మాట్లాడు. మాట్లాడు. అలాగది గ్రహణం ముర్రని హ్మ్. ఇక్కడ కట్ అయిపోయింది. అవును. హ్మ్. హ్మ్. నేను ఎక్కడుంటాను ఓ మంచి పాట రానివ్వండి మంచి పాట పాడరాను హ్మ్. నా మాట ఏమో నన్ను పాడే నా ఏమన్నావు నా ఉన్నది అలాగలే సరే రేపు మంచి పాట చెప్తున్నాను పాడు కానీ హ్మ్. అని అన్నాడు. అలాగే ఆ వాయిస్ క్యాచ్ చేయడం కోసం గ్రహణం బుర్రు అలాగే అందరిని అబ్జర్వ్ చేసేవాళ్ళు. నాకు ఫస్ట్ నుంచి చాలా సరదా